పంకుల దగ్గరే కాలక్షేపం చేస్తున్నారా? ఏ పని పడలేకుండా దేవస్త్రికులు ఎందుకురా? చెవులు దొబ్బే అయింది నీకు. అదిగో పాట వినిపించట్లా? ఈ తెలివితేటలు బాగానే ఉన్నాయిలే, మరి పని ఏంటి? నీకేం పని లేదా ఏంది స్వామి? మా పనుల గురించి అడుగుతున్నావా? నీకు బాగుపడే లక్షణాలు లేవురే. మిమ్మల్ని ఊరు బాగుపరచలేరు. సంకన అయిపోయింది సన్నాసి నా కొడుకల్లా. పారా పోరా. ఏమైనా గాని మను మచ్చా, విమానంలో పోవాలంటే రాసి పెట్టుండాలిరా. నా దగ్గర ఉన్నాయిగా. ఏందదా? రాసి పెట్టా. తులా రాసినది మా ఇంట్లో పెట్టుంది. నేను ఎక్కొచ్చుక విమానం. ఈ మధ్య జబర్దస్త్ ఏమన్నా చూస్తున్నావా ఏందిరా? పిచుకారి పంచులన్నీ వేస్తాండావా? నీకు ఇంకో పని చెప్తా ఇను. వెనక అంతకు మించి ఇంకేమన్నా పని ఉందా చెప్పు. మా ఇంటి పక్కన ఒకడు 4వ క్లాస్ చదువుతున్నాడు మచ్చా. మరి సరదాగా ఏబిసిలు చెప్పురా అన్న. వాడు ఏసి అన్నాడు. అదేంట్రా అంటే ఏకి సీకి మధ్యలో బి ఎందుకన్నా, తీసేస్తే ఏసి చల్లగుండేది కదా అన్నాడు. రే ఓడు ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తున్నట్టున్నాడు, జాగ్రత్త అప్ప. ఏంద్రా పొట్టి మడత, మిట్ట మధ్యాహ్నం అంతలో పరిగెడుతున్నావు. గాడిద రక్తం తాగేవే ఏంది? జాగ్రత్త, గుండె ఆగిపోయిద్ది. గుండె ఆగేది నాకు కాదురా, మీ నాన్నకి సీరియస్ గా ఉంది. రండి వెళ్దాం. రే పదరా. ఏమైంది నాన్న? నా పని ఇంకా అయిపోయిందిరా మను. ఏం పని నాన్న? రే మను మచ్చా, పని అయిపోయిందంటే ప్రాణం పోతాండదని అర్థం రా. నాన్న నీకు నేనున్నా నాన్న. నా కొడుకుగా నువ్వు ఉన్నావని దిగులతోనే నేను వెళ్ళిపోతున్నారా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్నేమీ అడగలేదు. నాకు ఒక్క చివరి కోరిక తీరుస్తావారా? తులసి నీళ్ళు నోట్లో పోయమంటారా నాన్నగారు? ఒరేయ్, నన్ను చంపాలన్న కోరిక నీలో చాలా ఉందిరా. నేనేమడుగుతున్నానంటే, నువ్వు చిన్నప్పుడు విమానం చూస్తూ నాన్న నువ్వు విమానం నడుపు నేను ఎక్కుతా అనేవాడివి. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు విమానం నడపకపోయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం ఒక్కసారి విమానం ఎక్కించరా. నాన్నగారు మీరు నన్ను తక్కువ అంచనా వేయద్దు. సగం కోరిక కాదు, మీ పూర్తి కోరికను తీరుస్తా. విమానం నడపటం నేర్చుకొని అందులో మిమ్మల్ని ఎక్కించుకొని తిప్పుతా. ఇది నా మాట. వస్తా. నేను వచ్చే వరకు ఊపిరి బిగబట్టుకొని ఉండండి. పదండ్రా. ఊపిరి బిగబడితే ఇప్పుడే పోతాను రా సచ్చు నా కొడక. ఏం చేస్తారో ఏందో వీళ్ళు. అరే ఆగండ్రా. అరే మను, ఆవేశంలో విమానం నేర్చుకుంటాను అన్నావు. ఎలా నేర్చుకుంటావు? ఎవరు నేర్పిస్తారా? నిజమే మను మచ్చా, ఫ్లోలో ఫాలో అయినాగానే ఇప్పుడు ఏం చేసేది? రేయ్, ఈ మనుగాడు ఆలోచించకుండా ఏది చెప్పడు. చెప్పాక మాట తప్పడు, మడమ తెప్పడు. రేయ్, ఇలాంటి సొల్లు డైలాగులు వినే ఓపిక జనాలకి లేదులే గాని ఎలా నేర్చుకుంటావో చెప్పు. ఎలా ఏముందిరా, మనకి ఒంట్లు ఎవరు నేర్పించారు? మాస్టారు. ఎక్కాలు ఎవరు నేర్పించారు? ఇంకెవరు? మన మాస్టర్ మచ్చాను కదా. కదా. చదువు ఎవరు నేర్పించారు? మాస్టారు. పద్ధతులు ఎవరు నేర్పించారు? మన మాస్టర్ మచ్చాను కదప్పా. ఇన్ని నేర్పించినాడు విమానం నడపటం నేర్పించడారా? నిజమే మచ్చా, గురువునే దైవం అన్నారు. ఈ విమానాలు కూడా ఆకాశంలో ఆల్మోస్ట్ దేవుడికి దగ్గరికి వెళ్తాయంట. కాబట్టి మాస్టర్ మచ్చ మనకు నేర్పిస్తాడులే. సరే నేర్పిస్తారా, కానీ ఊరికనే నేర్పిస్తారా మన మాస్టారు? ఊరికనే ఎందుకురా మడతా, రక్తం దారబోస్తా. రే మను మచ్చా, నీ మొహం చూస్తే ఒంగోలు బస్ స్టాండ్ లో యాప్కాయలు అమ్ముకునే వాళ్ళలాగా ఉంటావు గానీ నాయనంటే ఎంత ఎమోషన్ రా నీక. రక్తం దారబోస్తానంటాండావే.
నా ఒక్కడదే కాదు, మీ ఇద్దరు రక్తం కూడా దారపోస్తా. తెరిచింది చాలు, మూసుకొని పదండి. మాస్టారు, మాస్టారు. ఏంట్రా ముగ్గురు కట్టుకొని వచ్చారు? ఏమీ లేదు మాస్టర్ మచ్చా, మాకు అన్ని మీరే నేర్పించారు కదా. నేర్పించాలని నేను ట్రై చేశారా? మీరెక్కడ నేర్చుకున్నారు? సరేలే మాస్టారు, మీకు వచ్చినా రాకపోయినా మీరు నేర్పించారు. దాంట్లో కూడా కాస్త కూస్తో మేము నేర్చుకున్నాంలే. సర్లే, నసాపి ఎందుకు వచ్చారో చెప్పి చావండి. అదే మాస్టర్ మచ్చా, మనం వచ్చాకే మీరు త్వరగా విమానం నడిపేది నేర్పియాలా. విమానం నడపడం ఏంటి? అది నేను నేర్పించడం ఏంటి? నల్ల వంకాయ పులుసు మొహమోడా. అది మా నాన్న చివరి కోరిక మాస్టారు. నేను విమానం నడపాలి, మా నాన్న ఎక్కాలి. రే, కోతులకు కూడా ఒక ఆలోచన, ఒక పద్ధతి ఉంటది. కోతి మొహం వేసుకొని నువ్వు ఏం ఆలోచిస్తావో ఏం చేస్తావో ఏమీ అర్థం కాదు. ఇవన్నీ కాదు మాస్టారు, విమానం నడపడం నేర్పిస్తారా లేదా మీరు చెప్పండి. చెప్పు తీసుకుని కొడతా పొట్టి పొడంకాయగా. నేను స్కూల్ మాస్టర్ని రా, నేనెలా నేర్పిస్తారా విమానాన్ని నడిపించడం? అబ్బా మాకేం తెలియదు అనుకోబాకు మాస్టర్ మచ్చా, మేము చదువుకునింది ఎక్కడా? మనూరు స్కూల్లోనే కదా. మరి డ్రైవింగ్ నేర్పించేది ఎక్కడా? డ్రైవింగ్ స్కూల్లో. మరి 2 స్కూల్ అయినప్పుడు మీరే నేర్పించాలి కదా మాస్టర్ మచ్చా. రే, ఇన్నాళ్ళు మిమ్మల్ని వెర్రి పీనుగులు అనుకున్నా, ఇప్పుడు అర్థమైందిరా. పీనుగులు పిక్కు తినడానికి కూడా పనికిరారా మీరు. ఇదిగో మాస్టారు, నేర్పించడం ఇష్టం లేకపోతే నో అని చెప్పండి. అడి తిప్పి ఇడి తిప్పి మమ్మల్ని ఎట్టమాకండి. రే, పాముకి ఎగరడమైనా నేర్పించవచ్చు కానీ మిమ్మల్ని మార్చలేమురా. ఇదో మాస్టర్ మచ్చా, పావుకి ఎగరడం నేర్పిస్తాం అంటున్నారు. మరి మా ఊరికి విమానం నడపడం ఎందుకు నేర్పిరు? ఎందుకు నేర్పనా? ఈ మనుగాడు ఎక్కడ ఎత్తుకు ఎదిగిపోతాడని ఈర్ష్య. రే, అది నా విషయము. ఇదిగో మాస్టారు, శిష్యుడు ఎదుగుతుంటే గురువు గర్వపడాలే గాని ఈర్ష పడకూడదు. నువ్వు ఈర్ష పడ్డావు అనుకో, స్వాతి కిరణం మూవీలో మమ్మూటి లాగా అయిపోతావు. అయినా నేను ఎంత ఎదిగినా మీ శిష్యునే మాస్టరు. నేను ఎక్కడికి వెళ్ళినా మీ పేరే చెప్పుకుంటా. ప్లీజ్ మాస్టరు, విమానం నడవటం నేర్పించండి మాస్టరు. ప్లీజ్ ప్లీజ్ మాస్టర్ మచ్చా, అయినా ఎందుకమ్మా ఇంత పెట్టి చేస్తున్నావా? నువ్వేం ఊరికే నేర్పియద్దులే. బెల్లం మొక్క, కొబ్బరి మొక్కలు, అరటి పళ్ళు ఇస్తాం. అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు తినడానికి వీళ్ళ నేను కోతినా కొడుకునా ఏంటి? ఇదిగో మాస్టరు, నాకు తిక్కరాగని మాకండి. విమానం నడపడం నేర్పిస్తారా నేర్పించరా? రే, ఇన్నాళ్ళు మీకు పాఠాలు చెప్పి మాస్టర్ని అయ్యా. ఒక్క నిమిషంలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ పాడి కడతా. యో, పాడి కావాలంటే మేము కూడా కడతాం లేప్పా. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకొని వీడికి అట్ట విమానం నేర్పిప్పా.